ఆల్ ఇండియా నేషనల్ రక్షా సేవా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సెక్రటరియట్ నుండి చెలుకూరి బాలాజీ గుడి వరకు పాదయాత్ర. ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని తెలంగాణ సెక్రటరియట్ నుండి చెలుకూరు బాలాజీ టెంపుల్ వరకు కరెంగే నఫరత్ కి రాజనీతి కా ది ఎండ్ అంటూ చేయి చేయి కలుపుదాం, దేవస్థానం సంఖ్యలు తెంచుదాం అనే నినాదంతో పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా నేషనల్ రక్షా సేవా పార్టీ ఫౌండర్ మొహమ్మద్ షాహిద్ ఖాన్ మరియు పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారు మరియు కోఆర్డినేటర్ పాపన్న గారు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పాదయాత్ర అనంతరం మన భారతదేశంలో హిందూ దేవాలయాల మీద ప్రభుత్వాలు చేస్తున్న దౌర్జన్యాల గురించి ఆల్ ఇండియా నేషనల్ రక్షా సేన పార్టీ ఫౌండర్ మొహమ్మద్ షాహిద్ ఖాన్ మరియు పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారు మరియు కోఆర్డినేటర్ పాపన్న గారు మా S9 టీవీతో మాట్లాడారు. ऑल इंडिया नेशनल रक्षा सेना मैं फाउंडर शाहिद खान, मेरे मित्र, मेरे भाई कृष्णा जी प्रेसिडेंट, हमारे कोऑर्डिनेटर प्रपन्न जी, हम सभी की तरफ से सभी भारतवासियों को और स्पेशली तेलंगाना पीपल को नमस्ते, अस्सलाम वालेकुम। हम सभी को एक ये मैसेज देना चाह रहे तेलंगाना के लोगों को, पब्लिक को, कि जो हमारे भाई लोग ने कहा अभी कृष्णा जी ने कि मंदिर के इश्यूज़, मंदिर का जो भी फंड आता है पब्लिक के द्वारा उसे मंदिर में यूज़ करेंगे तो मंदिर का निर्माण होगा, डेवलप होगा मंदिर, यही हमारे भाई लोगों की बोलना था। तो हमारे मीडिया की तरफ से मैं तेलंगाना गवर्नमेंट से डिमांड करता हूँ कि आप इस बारे में विषय में सोचिए, क्योंकि हमने अभी पदयात्रा शुरू किए थे तेलंगाना सेक्रेटरीट से चिलकूर बालाजी टेम्पल तक। ये एक छोटा सा मैसेज है तेलंगाना सरकार और भारत सरकार के लिए। हम चाह रहे कि नॉट इन तेलंगाना, पूरे भारत के जितने भी टेम्पल्स एंडोमेंट डिपार्टमेंट के कंट्रोल में हैं उसे बिल्कुल मुफ्त कराया जाए, क्योंकि अगर भारत के जितने भी टेम्पल्स है जो फंड्स आता है पब्लिक के द्वारा, ये तो देखिए मंदिरों में जो भी खुशी से जिसकी इच्छा चाहे वो अपने उसमें पैसे डालता है मंदिर के लिए, तो वो पैसा मंदिर को डेवलप करने के लिए चाहिए, ना कि गवर्नमेंट के यूज़ होने के लिए। हम डिमांड करते हैं भारत सरकार से और तेलंगाना सरकार से, फिर से ऑल इंडिया नेशनल रक्षा सेना की तरफ से आप जल्द से जल्द इसके ऊपर एक्शन लीजिए और ये मंदिरों को फ्री करिए। जय हिंद, जय भारत। रक्षा सेना प्रेसिडेंट रामकृष्ण, ఫౌండర్ ఆల్ ఇండియా నేషనల్ రక్షా సేన షాహిద్ ఖాన్ గారు, కోఆర్డినేటర్ ప్రపన్న గారు. మొన్న కొంతమంది హిందూ సోదరులు ఈ టెంపుల్ మేనేజ్మెంట్ బ్రిటిష్ వారి దగ్గర నుంచి కూడా వాళ్ళ కంట్రోల్స్లో ఉంది, దాన్ని మనము కొద్దిగా విముక్తి చేయాలి అన్నట్టు ఒక ప్రపోజల్ తోటి మొన్న వచ్చినప్పుడు ఆ డిస్కషన్లో మా ఖాన్ గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇమ్మీడియట్గా దీన్ని ఒక ఉద్యమ రూపం దాల్చి రాజకీయంగా అయితేనే దీన్ని మనము నెగ్గగలము అన్న ఒక సదభిప్రాయం, ఒక లక్ష్యానికి వచ్చి మేము ఈరోజు నాడు పాదయాత్ర చేసి జనాలందరి దృష్టిలో తీసుకెళ్ళి దీన్ని మనము సత్ఫలితాలు తీసుకురావాలని చెప్పి మేము ఒక ఉద్యమ రూపం దాల్చాము. ఇప్పుడు సిద్ధి వినాయక్ టెంపుల్ బాంబేలో ఏదైతే ఉందో అలా వేరే ఆలయాలు వచ్చేవి ఏవైతే ఉన్నాయో వాటిలో 50% గవర్నమెంట్కి చెందేలాగా ఏదైతే చట్టాలు రూపొందించారో ఇవన్నీ కూడా మాకు అన్యాయంగా పరిగణిస్తున్నాం. అదేవిధంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ కానీ వేరే టెంపుల్ కానీ ఆదాయం వచ్చే టెంపుల్ ఏమో గవర్నమెంట్ వాళ్ళు మేనేజ్మెంట్ చేయడం, ఆదాయం లేని టెంపుల్ ఏమో కైంకర్యాలు కూడా కరువైన పరిస్థితి ఈ ధార్మికంగా జరుగుతోంది. ఈ సందర్భంగా స్టేట్ కంట్రోల్ టెంపుల్ సెక్యూరిటీ కానీ, క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కానీ చూసుకునేలాగా రిలీజియస్ అఫైర్స్ అన్నీ కూడా ఆ ట్రస్టీలు కానీ ధర్మాధికారులు కానీ మెయింటైన్ చేస్తే ఇంకా సత్ఫలితాలు వస్తాయని మా అభిప్రాయం. పూరి టెంపుల్ 16 మఠాలు మెయింటైన్ చేస్తున్నా కూడా స్వామివారికి సరిపడా కావాల్సిన విధంగా పూర్తి పద్ధతిలో అడ్మినిస్ట్రేటివ్ ఐఏఎస్ ఆఫీసర్ కంట్రోల్లో ఉన్నా కూడా
కరెక్ట్గా జరగట్లేదు అని ఎన్నో కంప్లైంట్లు అన్ని మాధ్యమాల్లో వింటున్నాము. ఈ విధంగా కాకుండా ధార్మిక సంస్థలు వాళ్ళ యాక్టివిటీసు లోక సంస్థ సుఖినో భవంతు అని జరిగే కార్యక్రమాన్ని హిందూ సోదరులందరికీ రకరకాల విరాలతోటి దీన్ని బ్రహ్మాండంగా నడపగలరు. ఆ ధర్మాధిపతులకి మనము అప్పచెప్పడం ద్వారా హోమాలు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగి దేశం కూడా సుభిక్షంగా ఉంటుందని మా అభిప్రాయము. ఇప్పుడు మేము మహారాష్ట్ర సిద్ధివినాయక్ టెంపుల్ గురించి అన్ని టెంపుల్స్ చూసాము. ఆల్ ఓవర్ ఇండియా కూడా స్టేట్ కంట్రోల్స్లో తీసేసి సెంట్రల్ గవర్నమెంటే దీని మీద ఒక లా తీసుకొచ్చి ధర్మాధికారాలను మెయింటైన్ చేస్తూ ఏమైనా మిస్మేనేజ్మెంట్ ఉన్నా తాత్కాలికంగా తీసుకుని మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశము. ఇప్పుడు ప్రతి గుళ్ళల్లో కూడా ఈ విధమైన వ్యవస్థ వస్తే ఆ చుట్టుపక్కల అన్నీ కూడా బాగా డెవలప్ అయ్యి 10 మందికి ఉపాధితో పాటు భగవంతుడు కూడా చాలా బ్రహ్మాండమైన సేవలు ప్రసాదాలు ఇవన్నీ కూడా చేస్తూ భక్తులకు కూడా మానసిక ఉల్లాసము రకరకాల ఆశీర్వచనాలు రకరకాల సుఖ సౌఖ్యాలు కలుగుతాయి అన్నది మా లక్ష్యము. మొన్న మా ఫౌండర్ గారితో డిస్కస్ చేసినప్పుడు దీన్ని మనము ఒక రాజకీయ రీత్యా మనం ఎదురుకెళ్తే తప్ప ఈ లక్ష్యం చాలా ఈజీగా నెరవేరుతుందని చెప్పి మనం డిస్కస్ చేసినప్పుడు ఈరోజు చిన్న పాదయాత్ర మొదలు పెడదామని సంకల్పించాము. అది వాళ్ళ దిగ్విజయంగా చేకూరింది. ఆల్ ఇండియా నేషనల్ రక్షా సేన నుంచి అందరు భారతీయులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మేము ఒక చిన్న విషయం తీసుకున్నాము. అదేంటంటే మన దేవాలయాలు చాలా దేవాలయాలు ఉన్నాయి ఆంధ్రాలో, ఎస్పెషల్లీ తెలంగాణలో. ఏంటంటే చాలా దేవాలయాలు అన్నిటికీ ఫండ్స్ వస్తూ ఉన్నాయి. అంటే భక్తులు కానుకలు వేస్తున్న అన్నీ ఆ కానుకలన్నీ ఎటుపోతున్నాయో ఎవరికి అర్థం కావట్లేదు. అందుకని దేవాలయాల్లో ఉన్న పూజారులే కొంతమంది వాళ్ళు చెప్తున్నారు మీరు హుండీలలో ఏమీ వెయ్యొద్దు అని. ఆ స్థితికి వచ్చినాయి దేవాలయాలు. ఎందుకంటే దేవాలయాలకి భక్తులు వచ్చే కానుకలు దేవాలయం డెవలప్మెంట్ కోసం వాడదామని అందరూ ప్రయత్నిస్తుంటే ఆ హుండీలలో వేసిన డబ్బులన్నీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి ఎటుపోతున్నాయో తెలియదు, ఎవరికి ఇస్తున్నారో తెలియదు. కొంతమంది ఏమో వాళ్ళకి ఇస్తున్నారంటారు, క్రిస్టియన్స్కి వాళ్ళకి ఇస్తున్నారంటారు, కొంతమందికి ఏమో ముస్లిమ్స్ వీళ్ళకి ఇస్తున్నారంటారు. కానీ ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరు చెప్పట్లేదు. అందుకని దేవాలయాలు పూజారులు ఏమంటున్నారంటే ఎక్కడ మీరు హుండీలలో డబ్బులు వెయ్యొద్దు, వాళ్ళు గవర్నమెంట్ దేవాలయాల డెవలప్మెంట్కి ఉపయోగించకుండా ఆ మొత్తం డైవర్ట్ చేస్తున్నాయి, లేదు ఏదో స్కీమ్స్ పేరున ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఫ్రీ స్కీమ్స్ పేరున ఇస్తున్నాయి, దానివల్ల డెవలప్మెంట్ అవ్వాల్సిన దేవాలయాలను ఎట్లాగవుతున్నాయి అంటూ పూజారులే చెప్తున్నారు. అందుకని మేము మా ఆల్ ఇండియా నేషనల్ రక్షా సేన తరఫు నుంచి మా ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, మా ఫౌండర్ షాహిద్ ఖాన్ గారు అందరం కూర్చొని ఒక డెసిషన్కి వచ్చి ఈరోజు ఒక చిన్న పాదయాత్రలాగా మన సెక్రటేరియట్ దగ్గర ఉన్న దేవాలయం నుంచి చిలుకూరు దేవాలయం వరకు చిన్న పాదయాత్రలాగా చేద్దామని అనుకున్నాము. ఎందుకంటే ఇలా చేస్తే కనీసం అట్లీస్ట్ గవర్నమెంట్కి కొంచెం కాబట్టి కొంచెమైనా మెసేజ్ వెళ్తుందని. ఇలా హిందూసే కాదు ముస్లిం సోదరులు కూడా దీనికి మద్దతు ఇస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ హిందూసే కాదు ముస్లిం సోదరులు కూడా మద్దతు ఇస్తున్నారు. ఇవాళ మా పాదయాత్రలో మినిమంలో 10 to 15 మెంబర్స్ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అది మీరు ఆలోచించండి, పబ్లిక్ దాని గురించి ఆలోచించండి, ఈవెన్ గవర్నమెంట్ కూడా దాని గురించి ఆలోచించాలి. ఒక హిందువులే కాదు ముస్లిం సోదరులు కూడా దీనికి అగెనిస్ట్గా ఉన్నారు. అది మేము గవర్నమెంట్ తీసుకోవడానికి అగెనిస్ట్ కాదు, తీసుకోండి ఒక 5% 10% తీసుకొని ప్లస్ డెవలప్ చేయడానికి ప్రయత్నించండి. అంతేగాని ఆ ఫండ్స్ని మీరు డైవర్ట్ చేసి మీరు ఏదో చేసుకుంటూ పోవడానికి కాదు. మా బాధల్లో ఏంటంటే మీరు గవర్నమెంట్ తీసుకోండి, కొంచెం తీసుకొని కొంచెం డెవలప్ చేయండి, అంతేగాని దాన్ని తీసుకెళ్ళి వేరే ఎవరికో ఇచ్చేసి ఏదేదో చేస్తూ పోతుంటే హిందూ దేవాలయాలు మొత్తం ఇవాళ కొన్ని దేవాలయాలు అయితే ఈవెన్ ప్రసాదం పెట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులకు వచ్చినాయి. అవన్నీ కొంచెం గవర్నమెంట్ ఆలోచించాలి. గవర్నమెంట్ ఆలోచించి అది చూడాలి. ఇప్పుడు చూడండి కొన్ని దేవాలయాలు, ఇప్పుడు చిలుకూరు దేవాలయం అంటే కొంచెం పెద్దదిగా అనుకోవచ్చు, ఈవెన్ కొన్ని చిన్న దేవాలయాలు ఉన్నాయి. అది డెవలప్మెంట్ ఏమో వాళ్ళు చేయాలి. కొంచెం డెవలప్ అయిన తర్వాత కొంచెం జనాలు వస్తున్నారు, భక్తులు వస్తున్నారు అని అప్పుడప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ఉంటుంది. అది ఎక్కడ న్యాయం అండి? డెవలప్మెంట్ ఏమో భక్తులంతా కలిసి చందాలు వేసుకొని చేయాలా? డిపార్ట్మెంట్ ఫండ్స్ వచ్చేటప్పటికేమో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఎక్కడ పద్ధతి అండి? పోనీ తీసుకున్న తర్వాత కనీసం ఈవెన్ ధూపదీప నైవేద్యాలకు కూడా వాళ్ళని అడుక్కుండే పరిస్థితికి వచ్చింది. ఇది ఎక్కడ న్యాయం అండి? అన్యాయం కదా. హుండీలు పెడతారు, హుండీలు పెట్టి ఇంకోటి వాళ్ళు అక్కడ బోర్డులు పెడతారు, దక్షిణ హుండీలలో వేయవలెను
ఎందుకంటే అది హుండీలలోనే వేస్తే ఎందుకని వేయాలి? హుండీలలో భక్తులు పూజారులు వాళ్ళ చటారు పెట్టేటప్పుడు వేయకూడదా? నా దీపం అదేంటి హారతి ఇచ్చేటప్పుడు వేయకూడదా? ఎందుకంటే అది వాళ్ళు తీసుకుంటారని భయం. హుండీలో వేస్తే కంప్లీట్ గవర్నమెంట్ తీసేసుకోవచ్చు కదా. ఏం అన్యాయం అండి ఇది ఎక్కడికి పోతుంది ఇది? ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? హిందూ టెంపుల్స్ అన్నీ ఒకటి కాదు రెండు కాదు, ప్రతి టెంపుల్లో ఇదే ప్రాబ్లం. ఈవెన్ పెద్ద పెద్ద టెంపుల్ టీటీడీ లాంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ టెంపుల్లో కూడా పూజారులు చెప్తున్నారు ఎక్కడ హుండీలలో డబ్బులు వేయొద్దు, ఎందుకంటే ఆ డబ్బులు ఎట్టిపోతున్నాయో తెలియదు. కొన్ని స్కీమ్స్ అంటారు, కొన్ని ఏమో చర్చెస్ అంటారు, కొన్ని మసీదులు అంటారు, కానీ ఎవరికి ఇస్తున్నారో ఎవరికి తెలియదు. అదే మేమేదో వాళ్ళకి ఇస్తున్నారని మేము బ్లేమ్ చేయట్లేదండి, మీరు హెల్ప్ చేయండి, మేము కాదనట్లేదు. కానీ ఈ డబ్బులతో అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి వస్తున్నాయి డబ్బులు, వాళ్ళు చేయాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవట్లేదు కదా. మీరు ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు చూడండి, క్రిస్మస్ వస్తుందంటే ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున పెడతారు. ఎంత పెద్దగా పెడతారు? అందరూ క్రిస్టియన్స్ని పిలిచి వాళ్ళందరికీ భోజనాలు అంటారు, వాళ్ళకి ఏందో కిట్స్ అంటారు, క్రిస్మస్ కిట్లు అంటారు. మేమేం కాదనట్లేదు వాటికి, మీరు చెయ్యండి. కానీ గవర్నమెంట్ ఒక్కళ్ళకైనా ఒక్కళ్ళకైనా మీరు కాశీ వెళ్ళిరండి అని ఒక్కరికైనా వచ్చిందా? లేదు. కాశీ కాదు ఇంకో టెంపుల్కి మీరు వెళ్ళిరండి అని ఎవరికైనా ఏదైనా ఇచ్చిందా? ఏనాడన్నా? పోనీ అయ్యప్ప స్వాములు అంతమంది పోతున్నారు, వాళ్ళకి సీజనే కదా, మండలం ఉంటుంది, వాళ్ళకి జ్యోతికి వెళ్తానంటారు. పోనీ వాళ్ళందరినీ పిలిచి ఒక్కరోజు ఏమన్నా వాళ్ళకి భిక్ష పెట్టిందా గవర్నమెంట్? ఏ రోజు లేదే. ఎంతసేపటికి వీళ్ళందరికీ ఇచ్చుకోండి. అక్కడ ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మా గుళ్ళ దగ్గర నుంచి తీసుకున్నవే కదా. అది ఎందుకండి అలా? మేము ఒక్క తెలంగాణనే కాదండి, మేము అంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో. మేము చూడండి, ఈ మంత్లోనే మేము మహారాష్ట్రలో స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ మేము మహారాష్ట్ర గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ రాసాము. వాళ్ళ పర్మిషన్ రాగానే అకోలా నుంచి మా ముంబై సిద్ధి వినాయక టెంపుల్ వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాము. అలాగే బీడ్ నుంచి మహారాష్ట్రలో బీడ్ నుంచి పండర్పూర్ వరకు పాదయాత్ర చేయాలని కూడా నిర్ణయించుకున్నాము. ఇది మా ఒక్కరి సొంతం కాదండి, మొత్తం భారతదేశం మొత్తంలో, ఈవెన్ అస్సాంలో కామాఖ్య టెంపుల్ కూడా వెళ్దామని నిర్ణయించుకున్నామండి. ఇలా కంప్లీట్గా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మేము పాదయాత్ర చేద్దాం అనుకున్నాం. ఈవెన్ కర్ణాటకలో ఒక చిన్న ఈ మధ్య కొంచెం రూల్ వచ్చిందండి. వాళ్ళు ఏంటంటే కర్ణాటకలో వచ్చిన దేవాలయాలకు వచ్చిన హుండీ డబ్బుల్లో 10% ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. ఆ రూల్ ఇక్కడ కూడా అప్లై చేయమనండి, మేము సంతోషిస్తాము. 10% తీసుకోండి, మిగిలిన డబ్బులు దాంట్లో ఉంచండి. గవర్నమెంట్ దీనికి టెంపుల్స్కి డెవలప్మెంట్కి పనికొస్తాయి. అలా మేము అనుకుంటూ ఉన్నామండి. ఇది మా ఆల్ ఇండియా నేషనల్ రక్షాసేన తరఫు నుంచి మా ఫౌండర్ గారు షాహిద్ ఖాన్ గారు అండ్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు ప్లస్ మిగిలిన అందరు సభ్యులు అనుకొని చేస్తున్నదండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని ఇంతటితో ఈ చిన్నదాంతో ఆపము, దీన్ని ఇంకా ఉధృతం చేస్తాము. అందుకని మాకు మా హిందూ సోదరులే కాదండి, ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు దీనికి. ఇది గవర్నమెంట్ దాకా మేము తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా మేము ఎలాగైనా సరే దీన్ని సాధిస్తామని సాధించాలని మేము అనుకుంటున్నాము. మీ అందరి తరఫు నుంచి మాకు మద్దతు లభించాలని కోరుకుంటూ జై హింద్.